జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడంతో మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందన్నారు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి. శరన్నవరాత్రుల ప్రారంభం రోజున జీఎస్టీ స్లాబులు తగ్గింపు అమల్లోకి రావడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందన్నారు. నవరాత్రుల శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి చల్లని చూపు అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు నిన్ననే దేశానికి నవరాత్రుల్ని పురస్కరించుకుని వారు జీఎస్టీ జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది దేశంలో ఉన్నటువంటి పేదలకి మరియు మధ్యతరగతి వారికి చాలా మంచి చేకూర్చేటువంటి అంశంగా మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ జీఎస్టీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇంతకు ముందు 4 స్లాబులుగా ఉన్నటువంటి 5, 12, 18, 28గా ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్లని ఇవాళ సరళీకృతం చేస్తూ 2 స్లాబుల్లో అంటే 5, 18 స్లాబుల్లోకి వారు తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గడం మాత్రమే కాకుండా ప్రజల మీద ఏదైతే ధరల యొక్క భారం పడుతున్నది అని చెప్పి భావిస్తున్నారో అవన్నీ కూడా తగ్గి ఇవాళ ప్రజలకి ఉపశమనం కలిగించేటువంటి విషయంగా మనం భావించాలి. ప్రధానంగా వ్యవసాయ రంగానికి వారు రైతులు వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో దాని మీద ధరలు తగ్గుతాయి. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి ఈ నూలు పోగు ఏదైతే ఉందో వారికి ఇచ్చేది దాని మీద కూడా ఇవాళ జీఎస్టీ తగ్గించి 5% తీసుకుని వచ్చి బట్టల్ని అందరికీ కూడా చేరువ చేయడం జరిగింది. దీనికి తోడు సోలార్ కి సంబంధించి వాటికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, దాన్ని కూడా తగ్గించి ఇవాళ విద్యుత్తును కూడా మధ్యతరగతి ప్రజలకి పేదలకి కూడా మోడీ గారు చేరువ చేయడం